హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గోవిహారీ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వచ్చేసి మహిమాన్విత క్షేత్రమైన మనకు తెలిసే ఉంటుంది. ఇప్పటికి కోటప్ప కొండ దగ్గర అయితే ఉన్నాం మనం. ఇప్పుడు మనం వచ్చేసి ఈ కోటప్ప కొండకి వెళ్ళే దారి అయితే ఇది. ఈ కోటప్ప కొండకి వెళ్ళాలనుకుంటే మనం రెండు దారులు అయితే ఉంటాయి. ఒకటి వెహికల్స్ వెళ్ళే రోడ్డు మార్గం ఉంది, రెండు మెట్ల మార్గం అనేది ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ మెట్ల మార్గం దగ్గర ఒకసారి మీకు ఆ రోడ్డు మార్గం నుంచి ఇది చూపిస్తాను, తర్వాత మెట్ల మార్గంది చూపిస్తాను. అయితే ఈ కోటప్పకొండ క్షేత్రంలో అయితే మనం చూడవలసిన ఆలయాలు అయితే ఉన్నాయి. 3 ఆలయాలు అయితే ఉన్నాయి. మొదటిగా దర్శించుకోవాల్సిన ఆలయము వచ్చేసి ఆనందవల్లి అమ్మవారి ఆలయం, తర్వాత వచ్చేసి త్రికోటేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా తర్వాత వచ్చేసి మనకి కొండ మీద ఉన్న పాతకోటేశ్వర స్వామి లేదా శ్రీ బాలకోటేశ్వర స్వామి అని అంటారు ఆ స్వామివారిని. ఈ ముగ్గురిని అయితే మనం దర్శించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇదంతా ఊర్లో అయితే ఇది ఊర్లో మెట్ల మార్గానికి వెళ్ళే దారి. అంటే ఊర్లోకి వెళ్తే ఊర్లోనే మనకి మెట్ల మార్గం ఉంటుంది. అప్పటి కాలంలో ఏంటంటే అందరూ మెయిన్ అక్కడే దిగేసి వెళ్ళేవారు కాబట్టి మెట్ల మార్గం ఇదిగోండి, ఇది మెట్ల మార్గానికి వెళ్ళే దారి. ఇదంతా మెట్ల మార్గానికి వెళ్ళే దారి. చూడండి, ఇక్కడ నుంచి భక్తులైతే కాలినడక నుంచి ఎవరైనా మొక్కులు చెల్లించుకోవాలన్నా కానీ ఇవన్నీ వచ్చేసి ఈ మెట్ల మార్గం నుంచే వెళ్తారు. మనం ఒకసారి బయటకు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ మధ్యలో అయితే స్వామివారు ఉంటారు. ఒకవైపు నర్సపేట, ఇంకొక రూట్ వచ్చేసి చిలకలూరుపేట. ఈ రోడ్డు వచ్చేసి మనకి వినుకొండకు వెళ్ళే మార్గం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వచ్చేసి చూడండి, ఇప్పుడు మనకి రోడ్డు మార్గం నుంచి అయితే మనం ఒకసారి వెళ్దాము. ఈ రోడ్డు మార్గానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడైతే టోల్ గేట్ ఉంటుంది. ఇక్కడ బండికి వచ్చేసి 10 రూపాయలు తీసుకున్నారు. అయితే ప్రతిదానికి వెహికల్కి అయితే ఛార్జ్ చేస్తారు సమ్ అమౌంట్. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇంకా మనం ఇది రోడ్డు మార్గం. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఈ రోడ్డు మార్గాన్ని వెళ్తూ ఒక్కసారి ఈ స్వామివారి యొక్క చరిత్ర గురించి కూడా మనం మొదటిగా ఏ ఆలయాన్ని చూడాలో ఆ ఆలయం యొక్క చరిత్ర గురించి, అదేవిధంగా ఇక్కడ ఈ కోటప్ప కొండ మీద అయితే కాకులు అనేవి వాలవంట. అసలు కాకులు ఎందుకు వాలవు అనేది ఈ చరిత్రలో కూడా ఒకసారి చూద్దాం మొత్తం. ఇక్కడ వచ్చేసి చూడండి, బ్రహ్మదేవుడు, అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేసి కొండకాడ ఇలా అయితే విగ్రహాలు అయితే ఉంటాయి. చూడండి వాటిని. ఇప్పుడు ఒకసారి మనం ఈ యొక్క ఆలయం చరిత్ర గురించి అయితే చెప్పుకుందాం. చర సృష్టికి లయాకారుడైన పరమేశ్వరుడు దక్షయజ్ఞ విధ్వంసం అనంతరము శాంతించి దక్షిణమూర్తి స్వరూపంలో కోటోపకొండపై అవతరించాడు. పరమేశ్వరుడు 12 ఏళ్ల బాలునిగా మారి బ్రహ్మచర్యానికి పూనుకొని తపస్సు నిమిత్తం భూలోకానికి రావడం జరిగింది. కోటప్పకొండ 3 శిఖరాలు కలిగి ఉండడంతో త్రికూట పర్వతం అని, ఇక్కడ స్వామిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. బ్రహ్మ, రుద్ర, విష్ణు శిఖరాలే ఈ 3 కూఠాలు. రుద్రశిఖరం మీద దక్షిణామూర్తి యోగనిష్టతో బ్రహ్మాదులకు బ్రహ్మోపదేశం చేశారు. అక్కడే పాతకోటేశ్వర స్వామి ఆలయము ఉన్నది. అయితే పక్కన ఉన్న విష్ణు శిఖరం మీద విష్ణు పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడై త్రిశూలంతో రాతిపై పొడవగా జలం ఉద్భవించి చోట పాప వినాశేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. రుద్రశిఖరానికి కింద నైరుతి భాగంలో బ్రహ్మశిఖరము ఉన్నది. బ్రహ్మదేవుడు పరమశివుని గురించి తపస్సు చేయగా కైలాసం వెళ్ళుటకు ఇష్టపడని పరమేశ్వరుడు కొంతకాలం భూలోకంలో తపస్సు చేసుకొని వచ్చెదను అని పలికెను. పిమ్మట బ్రహ్మ అదృశ్యం చెందెను. కోటప్పకొండకు ఉత్తరముగా ఎల్లమంద అను గ్రామము ఉన్నది. ఇప్పుడు మనం వచ్చేసి చూసారా, ఇదంతా ఆలయ ప్రాంగణము. ఈ ఆలయ ప్రాంగణం ఇదంతా మనం చూసేది. ఆ గ్రామం పరమేశ్వరుడు బాలుని రూపంలో వెళ్ళి వస్తూ ఉండేవాడు. అందువల్ల స్వామిని ఎల్లమంద కోటేశ్వరుడు అని కూడా అంటారు. ఎల్లమంద నివాసి అయిన సాలంకయ్య అనే భక్తుడు జంగమదేవర రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి సేవలు చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత జంగమేశ్వర హఠాత్తుగా మాయం కావడంతో చింతించిన సాలంకయ్య అన్నపానాలు మానేశాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి హితోపదేశం చేశాడు. దానితో సాలంకయ్య సంతోషించాడు. పిమ్మట సాలంకయ్యకు పరమేశ్వరుడు మోక్షము ప్రసాదించును. అయితే ఆ తరువాత వచ్చేసి కోటప్పకొండకు దక్షిణముగా ఉన్న కొండకావూరు అనే గ్రామంలో యాదవుని వంశమున సంబంధించిన ఒక కుటుంబంలో
ఒక పాప జన్మించినది. ఆ పాపకు తల్లిదండ్రులు ఆనందవల్లి అని నామకరణం చేశారు. ఎందుకంటే ఆ పాప జన్మించిన తదుపరి ఆ ఇంట్లో సిరి సంపదలు ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆ ఆ పాపకి ఆనందవల్లి అని అలారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కొంతకాలం తరువాత ఆమె శివునికి భక్తురాలై కొన్ని దినములు తండ్రికి బదులుగా ఆవుల గుంపును రుద్రశిఖరం మీదకు తీసుకువెళ్ళి వాటిని మేపుతూ సాయంకాలంకి కొండకావూరు తోలుకొని వచ్చేది. పరమేశ్వరుని ఆకలి తీర్చుటకు ఆ గుంపులో ఉన్న ఒక ఆవు వచ్చేసి ఈ యొక్క కొండపైన నిత్యము పరమేశ్వరునికి పాలు ఇచ్చేది. ఆ ఆవు దూడకు పాలు సరిపోయేవి కావు. ఆనందవల్లికి అనుమానం కలిగి ఒకరోజు ఆ ఆవు వెంట వెళ్ళేసరికి పరమేశ్వరునికి పాలు ఇస్తూ ఉంది. అది చూసిన ఆనందవల్లి పరమేశ్వరుని మహిమగలవానిగా భావించి, స్వామి, రేపటి నుంచి నీ ఆకలి తీర్చుటకు నిత్యము నేనే ఆవు పాలు తెచ్చి ఇచ్చేదను అని పలికెను. దానికి ఆ పరమేశ్వరుడు అంగీకరించి మరుసటి రోజు నుంచి మట్టితో తయారు చేసిన ముంతల్లో ఆవు పాలు తీసుకొని వచ్చాను. అలా పరమేశ్వరునికి నిత్యము సేవ చేస్తూ ఉంది. ఒకరోజు ఆవు పాలు మార్గ మధ్యలో ఉంచి మారేడు దళములతో స్వామిని పూజించదలిచి వాటిని కోసుకొని వచ్చేసరికి ఆ పాలను ఒక కాకి కాళ్ళతో వాటిని తన్ని దొర్లించిందట. వెంటనే ఆనందవల్లికి మహాకోపం వచ్చి కొండకావూరు గ్రామంలోకి వెళ్ళి మరలా ఆవు పాలు తీసుకొని వచ్చేసరికి పరమేశ్వరుడు ఆనందవల్లితో ఇట్లా పలికెను, ఈరోజు నాకు ఆకలి తీర్చుకునే సమయం మించిపోయింది. ఇదిగోండి అమ్మవారు, ఈమె అమ్మవారు. కావున ఆ పాలను తిరిగి వెనుకకు తీసుకొని వెళ్ళుము. అప్పుడు ఆనందవల్లికి ఆ కాకి మీద కోపం వచ్చి, నేను ఈ స్వామికి నిజమైన భక్తురాలిని అయితే ఈ కొండ మీద కాకి అరుపు వినిపించినచో 4 దిక్కుల్లో ఏదో ఒక దిక్కుకు నష్టం కలుగుగాక అని శపించిందట. అప్పటి నుంచి ఈ కొండ మీద కాకులు రావు అని ప్రతీతి. కొంతకాలానికి పిమ్మట ఆనందవల్లి భక్తిని పరీక్షించదలిచిన పరమేశ్వరుడు ఆమెకు మాయాగర్భం ప్రవేశపెట్టాడు. అది తెలియని ఆనందవల్లి నిత్యము ఆవు పాలు తీసుకుని వచ్చి పరమేశ్వరునికి సేవ చేసేదండి. ఈమె అమ్మవారు. ఇక్కడి నుంచి మనం ఒకసారి పైకి వెళ్దాము. ఈ పైకి వెళ్ళే దాంట్లో మనం చరిత్ర కూడా చూద్దాం ఒకసారి. అనుకోకుండా ఒక రోజు ఆ పాలు తెచ్చుటకు బాగా ఇబ్బంది పడింది. స్వామి, రేపటి నుంచి నేను ఆవు పాలు తీసుకురాలేను, నా పొట్టలో ఏదో నొప్పిగా ఉంది కాబట్టి నా దయ ఉంచి మీరే నా వెంట మా ఊరు కొండకావూరు రావాల్సిందిగా ప్రార్థించిందట. ఆమె మాటలను సంతోషించిన పరమశివుడు, నేను వెనకే వస్తాను, కానీ నువ్వు మాత్రం వెనుకకు చూడకు, వెళ్ళు అని చెప్పాడట. దానికి సంతోషించిన ఆనందవల్లి నడుచుకుంటూ రుద్రశిఖరం బ్రహ్మశిఖరం దాటిందంట. పరమేశ్వరుడు రుద్రశిఖరం మీద నుంచి బ్రహ్మశిఖరం మీదకు ఒక్క ఉదుటినే వచ్చేసరికి పెద్ద పెద్ద ధ్వనుల శబ్దంతో ఆనందవల్లికి ఏం అర్థం కాక భయపడిందంట. ఆ శబ్దానికి తట్టుకోలేక ఆనందవల్లి ఒక్కసారిగా వెనుకకు తిరిగి చూసిందంట, వస్తున్నారా లేదా అని. వెనుకకు తిరిగి చూసిన సరికి బ్రహ్మశిఖరం మీద పరమేశ్వరుడు స్వామివారు శిలారూపం ధరించాడట. ఆయన ఇచ్చిన మాయాగర్భం బయటకు వచ్చి శివలింగాకారంలోకి మారింది. అప్పుడు ఆనందవల్లి ఇదంతా పరమేశ్వరుని మాయా అని తలచింది. స్వామి, మనమిద్దరము కొండ క్రిందకు ఎప్పుడు దిగి వెళ్ళేది అని ఆనందవల్లి స్వామిని అడిగిందంట. అప్పుడు పరమేశ్వరుడు, భక్తులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో కోటప్ప కొండకు 1,000,000 ప్రభలు ఎప్పుడైతే కట్టుకొని వస్తారా అప్పుడు కొండ దిగువకు ఇద్దరం కలిసి దిగి వెళ్ళి భక్తులకు మనం అయితే దర్శనం ఇస్తాము అని చెప్పాడట. స్వామి, నీకు పాలు మోసి సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం, కానీ నాకు మోక్షం ప్రసాదించండి అని ఆనందవల్లి పరమేశ్వరుని వేడుకుందట. అప్పుడు పరమేశ్వరుడు, నాకు పాలు తీసుకువచ్చిన నా ఆకలి తీర్చావు కాబట్టి ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు ప్రథమంగా నీ వద్దకు వచ్చి నిన్ను దర్శించి వారి సంకల్పము నీకు చెప్పెదరు. నీవు నా వద్దకు వచ్చి ఆ సంకల్పం చెప్పము అని ఆనందవల్లితో పలికినట. ఆ రోజు నుంచి ఆనందవల్లి అమ్మవారు ప్రథమ దర్శనం అందుకుంటూ భక్తుల కోరికలైతే తీరుస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.